మనం గోంగూర పులిహోర చేసుకుందాం. దానికోసం కావాల్సింది ఒక కొట్ట గోంగూర తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, నీట్గా కడుక్కొని. దాని తర్వాత తాలింపులోకి పచ్చెనపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి తీసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర. దీనికోసం ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ప్రొసీజర్. ఇలా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చెనపప్పు, పల్లీలు, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దోరగా అయినాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేపాలి. దీంతోనే సాల్ట్, ఇప్పుడే మొత్తం రైస్కి కాదండి, ఇది కొంచెం తాలింపు వరకు సాల్ట్ వేస్తే తొందరగా మంచిగా వేస్తాయి. కొద్దిగా పసుపు. ఇలా ఈ పోపు అంతా ఒక 2-3 మినిట్స్ అంతా ఇలా హాఫ్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేద్దాం. చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర వేసి ఇలా అదంతా కలర్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. చక్కగా ఒక 2-3 మినిట్స్ వేసుకోవాలండి. అందులో గోంగూరలో ఉన్న ఆ స్మెల్ అది పోయి ఆకలంతా డైల్యూట్ అయిపోతాయి. ఇలా చిన్నగా అయిపోతాయి. ఇలా అయ్యేదాకా గోంగూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంటుతూ ఉంటుంది కింద, అప్పటిదాకా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వండి పెట్టుకున్న ఈ రైస్ని దాంట్లో వేసి కలిపేద్దాం. చివరిగా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, అంతే, గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.